ఏ తమ్ముడు, ఏంది వయ్యా నా పరిస్థితి? నేను ఇంత పెద్ద లీడర్ను, ఇంత పెద్ద కాంట్రాక్టర్ను, నన్ను పట్టించుకోరా? అన్నీ ఆళ్ళాలే చదువుకుంటారా? మేమంతా కాన రాకుండా అయినావా ఏంది? అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నారు? ఇట్లా కాదు కానీ మీరు చిన్నగా లొల్లి షురు చేయండి, అటెనక అసలు సినిమా నడిపిద్దాం. ఈ ముచ్చట్లన్నీ నేను చెప్తలేనుల్లో మన మంత్రి కోమటిరెడ్డి సారు ఆయనతోని మంచిగుండే ఎమ్మెల్యేలకు చెప్పిండని అంటున్నారు. వాళ్ళు సపరేట్ మీటింగ్ పెట్టడానికి కూడా సాయం చేసిండని బయట మాట్లాడుకుంటున్నారు. మీరు రెచ్చిపోండ్రి, నేను చూసుకుంటానని మాట ఇచ్చిండట. మరి మంత్రి గారికి ఇంతగానం కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాంచెల్లి కాంట్రాక్టులన్నీ పొంగులేటి సారోళ్ళ కంపెనీకే పోతున్నాయట. పెద్ద పెద్ద పనులన్నీ ఆయననే గుత్తపడుతున్నాడట. పాపం కోమటిరెడ్డి సారు కూడా కంపెనీలుండే, ఒకటో రెండో చిన్నయో పెద్దయో కాంట్రాక్టులు ఇయ్యాలి కదా, ఇస్తలేరట. దీంతో ఆయన మస్తు బాధపడుతున్నాడట. అందుకే పొంగులేటి సారు మీద జంగు చేయించిండని అంటున్నారు. ఇంకో దిక్కు ఎమ్మెల్యేలు మీటింగు పెడుతున్నారని మొదలే తెలిసినా ఇదే సందని రేవంతన్ సారు కూడా చూసుకుంటా ఉన్నాడని అంటున్నారు. కానీ చూసిండ్రా, రేవంతన్ సారు ఏమన్నా ప్లాన్ వేసిండా? ఒక్కటే దెబ్బకు 2 పిట్టలను కొడదామని చూసినట్టున్నాడు. అది మొత్తం పెంట పెంట అయ్యే వరకు రేపు అందరినీ పిలిచి మీటింగ్ పెడుతున్నాడట. కానీ కాంగ్రెస్ ల రాజకీయం గమ్మతున్నది పోన్రి. ఎవలను కాలు పట్టి గుంజుతున్నారో తెలియకుండా ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఏడాదిలనే ఇన్ని లొల్లులైతే మిగిలిన 4 ఏళ్లల్లా ఇంకెన్ని తయారైతాయోనని 3 రంగుల జెండా పట్టుకున్న కార్యకర్తలు పరిశానై చూస్తున్నారు.